హలో అండి, ఇవాళ ఎగ్ ఫ్రై చేసుకోబోతున్నాము. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా ఆయిల్ వేసాను. తర్వాత ఒక 3 లవంగాలు, కొంచెం జీలకర్ర, అది ఇప్పుడు జీలకర్ర ఫ్రై అయిందండి. ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం మంట పెద్దగా పెట్టుకొని ఇవి కొంచెం రెడ్డిష్ అయ్యే వరకు వేయించుకుందాం. కొద్దిగా ఆనియన్స్ వేగాక ఇందులోకి పచ్చిమిర్చి ఒక 2 తరిగానండి. తర్వాత కొత్తిమీర, కొంచెం లైట్ ఒక రెమ్మ పుదీనా వేసుకోవాలి. ఆనియన్స్ వేగాయండి. ఇందులో కొద్దిగంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను. కలియబెట్టుకొని కొంచెంసేపు ఉంచాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్ వరకు కారము, ఒక లైట్గా కొంచెం తగినంత ఉప్పు, ఒక స్పూన్ వరకు ధనియాల పౌడరు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక టీ గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్ మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు చూసారా అండి, ఇది కొంచెం గ్రే లెక్క అయ్యింది కర్రీ. ఇందులో ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చిన్న మంట మీద ఒక 10 minutes వరకు ఉంచుదాం. మూత పెట్టేద్దాం. పది నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు మన ఎగ్ కర్రీ ఫ్రై ఎలా అయిందో చూద్దాం. రెడీ అయిందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తానండి. ఓకే అండి, బాయ్.